హాయ్ అండి. ఆలుతో ఒక్కసారి ఈ విధంగా చారు చేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసిన చారు అయితే నిజంగా కడుపు నిండా తినేస్తారండి, అంత బాగుంటుంది. దీనికోసం ఒక పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా తాలింపు అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే తరిగిన అల్లము, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసి దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి. తాలింపు అనేది చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం ఎండుమిరపకాయ వేసేసి తాలింపు అనేది కొంచెం ఆరనివ్వాలి. ఈలోపు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగేసుకొని పచ్చి ఉల్లిపాయలే వేస్తే మనకి దీంట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక ఆలుని బాయిల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తాలింపుని యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఈ లాస్ట్లో ఈ విధంగా కలపడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.